హై ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకో రుచులకు స్వాగతం. ఈరోజు మనము జామ పళ్ళతో లస్సీని తయారు చేద్దాం. ముందుగా 2 పెద్ద జామ పళ్ళను తీసుకొని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మిక్సీ చేసేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కిందన ఒక బౌల్ పెట్టి దాని మీద స్ట్రైనర్ పెట్టుకొని మనం జామ పళ్ళ గుజ్జుని మిక్సీ జార్లో వేసాం కదా. ఇప్పుడు ఈ జార్లోని గుజ్జంతటిని కూడా స్ట్రైనర్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి స్పూన్తో కలిపితే పిక్కలన్నీ మీద ఉండిపోతాయి, గుజ్జు మాత్రం చక్కగా కిందకి దిగిపోతుంది. ఈ విధంగా చూసారు కదా. అందులోని ఇది రెడ్ జామ పళ్ళండి. ఎంత మంచి కలర్ వచ్చిందంటే మనం ఎలాంటి కలర్ వేయకపోయినా మన లస్సీ మాత్రం సూపర్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా జామపళ్ళ గుజ్జును మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్ పెరుగు, కమ్మగా ఉండే పెరుగుని వేసేసుకొని 1 కప్పు పెరుగుని వేసుకుంటున్నాం. 1 కప్పు జామపళ్ళ గుజ్జు, 1 కప్పు పెరుగు వేసేసుకొని ఇందులో 3-4 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసేస్తున్నాం. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఈ విధంగా ఈ వేసవి కాలాన్నంతటినీ కూడా ఎంజాయ్ చేయండి ఇలాంటి కూల్ రెసిపీస్తో. ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ని వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ జామపళ్ళ లస్సీని ఇందులో యాడ్ చేసాం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్తోని గార్నిష్ చేసేద్దాం. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకొని ఇప్పుడు చక్కగా మన గార్నిష్ కూడా అయిపోయింది కదండి. మన జామపళ్ళ లస్సీ కూడా రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఈ సమ్మర్ అంతా కూల్గా చల్లగా అయిపోతారు. చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా ట్రై చేయండి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. చిన్న పిల్లలు కూడా చేసేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.